2019 మే 23న మా జగనన్న సింగిల్గా పోటీ చేసి 151 ఎమ్మెల్యే సీట్లు 22 ఎంపీ సీట్లు గెలిచాడు. అది కూడా సింగిల్గా పోటీ చేసి, ఎవరి సపోర్ట్ లేకుండా. అట్లా సింగిల్గా పోటీ చేసి గెలిచే ధైర్యం మీలో ఉందా అని అడుగుతా ఉన్నా. ఒకరి సపోర్ట్ తీసుకొని, ఒకరి పొత్తులు పెట్టుకొని గెలవడం కాదన్నా, సింగిల్గా గెలిచి చూపించండి. ఎప్పుడైతే మీరు ఒకరి సపోర్ట్ తీసుకుంటున్నారో, ఎప్పుడైతే మీరు కూటమి చేరారో, అప్పుడు మీ దగ్గర సత్తా లేదనే కదా అర్థం. అంటే మీరు గెలవలేమోనని ఒక భయం. అది పుట్టించింది ఎవరు? మేము. గెలవలేమోనని కాదు, గెలవలేరు, గెలవబోరు. ఇప్పటికి కూడా మా జగనన్న నాకు ఒకరి సపోర్ట్ అవసరం లేదు అంటున్నాడు. సపోర్ట్ లేదన్న, ఎందుకంటే మనం సింగిల్గా పోటీ చేస్తేనే ప్రజలకి మా పైన ఎంత నమ్మకం ఉందో, అప్పుడు సింగిల్గా పోటీ చేస్తే ఎన్ని ఓట్లు పడతాయి, అప్పుడే ప్రజలపైన మా పైన ఎంత నమ్మకం ఉందో అని తెలుస్తుంది. ఒక నాయకుడి పైన ఎంత నమ్మకం ఉందో తెలుస్తుంది. నలుగురు ఎప్పుడైతే చేరినారో ఆ ఓటు వేసే ప్రజలు ఆ నలుగురిలో ఎవరికి ఓటు వేశారని, కరెక్టే కదా? మీ పైన వేసినారో, లేకుంటే వేరే మనిషి వాళ్ళ పైన వేసినారో, లేకుంటే ఇంకొకరి పైన వేసినారో, ఎట్లా తెలుస్తుంది చెప్పండి? అప్పుడు మీ పైన ప్రజలకి నమ్మకం లేనట్టే కదా. మీరు సింగిల్గా పోటీ చేస్తేనే అప్పుడు మీ పైన ఎంత నమ్మకం ఉందో అని తెలుస్తుంది. మొన్న కూడా ఒక పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నాడు, ఇంటి పవన్ కళ్యాణ్ గాడు మారాడు, వాడు సనాతన ధర్మం అంటున్నాడు. మొన్నటి దాకా నా భార్య క్రైస్తవురాలు, నేను క్రైస్తవుని, నేను యోర్ధన్లో బాప్తిజం పొందాను, నా పిల్లలు క్రైస్తవులు అన్న పవన్ కళ్యాణ్ ఈరోజు నేను పూర్ణ పిచ్చోళ్ళలాగా ఎగిరిపోతున్నాడు. సనాతన ధర్మం, ఒరే సనాతన ధర్మం 15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరు ఇట్లనే గెలిపియాలి అంటున్నాడు. కూటమి ప్రభుత్వాన్ని ఎందుకు గెలిపియాలా? సింగిల్గా పోటీ చేయి, ఈసారి అయినా సింగిల్గా పోటీ చేసి చూద్దాం. మా జగనన్నని టార్గెట్ రీచ్ కా, అప్పుడు చూద్దాం, అప్పుడు నీలో సత్తా ఉందని ఒప్పుకుంటాం. ఓకేనా? కూటమిలో వచ్చి 4 మాటలు మాట్లాడి పోవడం కాదు. సింగిల్గా పోటీ చేసి 151 ఎమ్మెల్యే సీట్లు 22 ఎంపీ సీట్లు గెలిచాడంటే అప్పుడే అర్థం చేసుకోండి అన్న.